తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి 31 కంపార్ట్మెంట్లు నిండి వెలుపల క్యూ లైన్లో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 89,403 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 44,234 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 4 కోట్లు వచ్చినట్లుగా టీటీడీ ప్రకటించింది. మరోవైపు తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో 4వ రోజు మంగళవారం రాత్రి స్వామివారి స్వరభూపాల వాహనంపై విహరించి భక్తులను అనుగ్రహించారు. రాత్రి 7 గంటలకు ప్రారంభమైన వాహన సేవ భక్తి పారవశ్యంతో వైభవంగా సాగింది. గోవిందనామ స్మరణతో మారుమోగిన మాడవీధుల్లో భక్తులు అడుగడుగున కర్పూర హారతులు సమర్పించి స్వామివారి దివ్య మంగళ రూపాన్ని దర్శించుకున్నారు. తిరుమల అప్డేట్స్ కి సంబంధించి మా రిపోర్టర్ వర్మ అందిస్తారు. వర్మ, తిరుమల అప్డేట్స్ ఏంటి ఈరోజు? సంగీత, తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఇప్పుడు ప్రస్తుతానికి కూడా ఇంకా రోజుకి 24 గంటల పైగా సర్వదర్శనానికి సమయం పడుతుంది. వేసవి సెలవులు ముగుస్తున్న నేపథ్యంలో రద్దీ వారంతో పాటు వారం పొడవునా కూడా రద్దీ కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇక నిన్న శ్రీవారిని 89,403 మంది భక్తులు దర్శించుకున్నారు. అలాగే తలనీలాలు కూడా 44,234 మంది సమర్పించుకున్నారు. నిన్న ఒక్కరోజు హుండీ ఆదాయం కూడా 4 కోట్ల వరకు రావడం జరిగింది. ఇక లడ్డూ విక్రయాలు కూడా దాదాపు 4,14,000 లడ్డూలను నిన్న విక్రయించడం జరిగింది. అన్నప్రసాదానికి కూడా దాదాపు 2,55,000 మంది భక్తులు అన్నప్రసాదాలు స్వీకరించారు. అలాగే 3,631 మందికి మెడికల్ ట్రీట్మెంట్ కూడా ఇచ్చామని చెప్పి టీటీడీ అధికారికంగా ఒక ప్రకటన అయితే విడుదల చేసింది. ఇంకా ప్రస్తుతానికి ఇంకా అన్ని కంపార్ట్మెంట్లు కూడా నిండిపోవడం, బయట దాదాపు 3 కిలోమీటర్ల మేర శిలాతోరణం వరకు కూడా క్యూ లైన్లు ప్రస్తుతం వ్యాపించి ఉన్నాయి. దీంతో క్యూ లైన్ లో ఉండే భక్తులకు కూడా ఎప్పటికప్పుడు మంచినీళ్లు గాని, మజ్జిగ గాని, అల్పాహారం, అన్నప్రసాదాలు కూడా సిబ్బంది అందజేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అలాగే మైక్ అనౌన్స్మెంట్ ద్వారా దర్శనం ఎంతసేపు పడుతుందన్న వివరాలు కూడా ఎప్పటికప్పుడు భక్తులకు టీటీడీ సిబ్బంది తెలియజేస్తున్న పరిస్థితి ఉంది. ఇక ఆన్లైన్ 300 గానీ, తిరుపతిలో ఇచ్చే టైం స్లాట్ టోకెన్ల భక్తులకు కూడా దాదాపు 5 నుంచి 6 గంటల సమయం దాకా పడుతోంది. దీంతో ఏదైతే రష్ పెరిగిన నేపథ్యంలో టీటీడీ అధికారులు కూడా విఐపి ఇతర సిఫార్సు దర్శనాలను రద్దు చేసి ఓన్లీ ప్రోటోకాల్ కి మాత్రమే పరిమితం చేసినట్లుగా చెప్పడం జరిగింది. పూర్తిగా సర్వదర్శనానికి ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్తున్నారు. నేపథ్యంలో అధికారులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు అక్కడ దర్శనానికి సంబంధించి? సడన్ గా వెదర్ కూడా మారిపోయింది. బయట క్యూ లైన్ లో ఉండే భక్తులకు ఇబ్బంది లేకుండా ఇప్పటికే వేసవి దృష్టిలో పెట్టుకుని చలువు పందులు లాంటివి ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. ఎక్కడైతే ఈ వడదెబ్బ లాంటివి తగలకుండా కూడా మంచినీళ్లు కానీ ఇతర వస్తువులు ఏర్పాటు చేశారు. ఆలయ మాడ వీధుల్లో కూడా భక్తులకు కాళ్ళుకి కాలిపోకుండా చుట్టూ కూడా కూల్ పెయింటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే వేసవి దృష్టిలో పెట్టుకొని కూడా భక్తులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకున్నారు. మరోవైపు నిన్న వర్షం పడిన నేపథ్యంలో ప్రస్తుతం తిరుపతి, తిరుమలలో కూడా వాతావరణం నిన్నటితో పోల్చితే ఈ రోజు కొంచెం ఆహ్లాదకర వాతావరణం ఉన్న నేపథ్యం ఉంది. దీంతో భక్తులు రద్దీ పెరిగినా కూడా ఈ వేసవి ఇబ్బంది లేకుండా స్వామివారిని దర్శించుకుంటున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. అలాగే అటు తిరుపతి వచ్చిన భక్తులు ఇటు గోవిందరాజ స్వామి ఆలయంలో కూడా బ్రహ్మోత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో స్వామివారి వాహన సేవల్లో కూడా భక్తులు పాల్గొంటున్న పరిస్థితి ఉంది. అలాగే ఈ రోజు నుంచి నారాయణవనం కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో కూడా ఈ రోజు నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభం అవుతున్న నేపథ్యంలో దానికి తగ్గట్టుగా కూడా టీటీడీ ఏర్పాట్లు చేస్తారు. ఇలా తిరుమలకు వచ్చే భక్తులు ఇటు స్వామివారి ఈ తిరుమలలోనే దర్శించడమే కాకుండా ఇటు ఏదైతే ఇటు గోవిందరాజ స్వామి ఆలయం కానీ అటు నారాయణ స్వామి ఆలయం నారాయణవనంలోని కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో కూడా ఈ బ్రహ్మోత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో అక్కడ కూడా వెళ్లే ఏర్పాట్లు ప్రత్యేక బస్సులు కూడా టీటీడీ ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద రష్ కంటిన్యూ అవుతుండడం, వేసవి సెలవులు ముగుస్తున్న నేపథ్యంలో మరింతగా పెరిగే అవకాశం ఉండడంతో టీటీడీ అన్ని రకాల ఏర్పాట్లు అయితే చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. సంగీత. రైట్, థ్యాంక్ యూ వర్మ.